యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు ఎవరైనా చదువుతారండి? చదవగలుగుతారా? యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లటి వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండటం చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమని. మగ్దలే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. చాలు, సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపుగనుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. మీరు దయచేస్తున్న మీకు వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మీ పరిశుద్ధాత్మను తండ్రి దయచేయండి, మీ సన్నిధి నుంచండి, మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా, క్రైస్తవులందరికీ ఈ యొక్క వాక్య భాగం చాలా సుపరిచితమే, తెలిసింది కదా. ఎందుకు అంటే ఈస్టర్ పండుగ రోజున కదా మరి చదువుకునేటువంటి వాక్య భాగంలో ఇది కూడా ముఖ్యమైనటువంటి వాక్య భాగం. యేసుక్రీస్తు వారు మరి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన తర్వాత ఉదయకాలం ముందు, ఆదివారం ఉదయకాలం ముందు జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మరియా యేసును ప్రేమించినటువంటి స్త్రీ. ఈమె పేరు మగ్దలేనే మరియా. మగ్దలేనే మరియా అంటే దాని అర్థం ఏమిటో తెలుసా మీకు? ఎందుకు ఈమెకు ఈ పేరు వచ్చింది మగ్దలేనే మరియా? ఎందుకు? ఆమెది ఆ ఇంటి పేరా? తన తల్లి పేరా? తన యొక్క వంశం పేరా? కాదు. తను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చిందో ఆ ప్రాంతపు పేరు. ఈమె యొక్క జీవితము పాపపు జీవితం. క్రీస్తుని ఎరుగక ముందు ఈమె పాపములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈమెను రక్షించినప్పుడు ఈమె అలాగనే పిలువబడుతుంది సమాజంలో. మగ్దలేనే మరియా, మగ్దల అనేటువంటి ప్రాంతం ఇది. ఈ యొక్క యోర్దాను నదికి పశ్చిమ భాగంలో, అంటే ఇశ్రాయేలుకి తూర్పు భాగం. ఈ యొక్క నది ఒడ్డున ఇంచుమించు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది మగ్దల ప్రాంతం. ఈ ప్రాంతము అంటే ఇది ఒక రెడ్ లైట్ ఏరియా. మగ్దల అనేది అంటే వ్యభిచారము చేయటువంటి స్త్రీలు ఉండేటువంటి ప్రాంతం అది. ఈమె కూడా అదే వృత్తి తను చేస్తూ ఉండింది.
యేసుక్రీస్తు వారు తనను రక్షించిన తర్వాత, ప్రభువును రక్షకును అంగీకరించిన తర్వాత, ఆమె ఈ యొక్క పునరుద్ధాన దినమందు యేసుక్రీస్తు వారు సజీవుడిగా తిరిగి లేచినటువంటి దినమందు ఉదయకాలమందు ఆమె సమాధి దగ్గరికి వచ్చింది. అంతకు ముందుగా కూడా కొంతమంది వచ్చారు. ఆదివారమున 21వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంటే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియయు మరి ఆ పెందలి కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద నుండి రాతి తీయబెట్టి చూచిను. కనుక ఆమె పరిగెత్తుకొని పోయి ఎవరితో చెప్పిందంటే, ఈమె పేతురుతోనూ అలాగే యేసు ప్రేమించినట్టు శిష్యుడు యోహానుతోనూ ఆమె చెప్పింది. చెప్తే వారు కూడా వచ్చారంట. వారు కూడా సమాధి దగ్గరికి వచ్చారు. మరి ఈ వచ్చిన ఇద్దరిలోనూ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, వారిద్దరు కూడి పరిగెత్తుగా ఆ శిష్యుడు వచ్చిరి. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి దగ్గరకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉన్నట్టు చూచాను, కానీ అతడు సమాధిలోనికి ప్రవేశించలేదు. ఇక్కడ సన్నివేశం మనకు కనబడుతుంది. ఇదేమిటంటే ఒక ఖాళీ సమాధి. ఆ సమాధి ఎవరిది అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయనను సమాధి చేసి, అంటే సమాధిలో పెట్టినటువంటి ఆ సమాధి. ఇప్పుడు అది ఎలా ఉందండి? ఖాళీగా ఉంది, ఎవరు లేరు దాంట్లో. కానీ అక్కడ ఉన్నటువంటి మరి విషయాలు ఏమిటి అని చూద్దామని ఈ యొక్క మొదటిగా పేతురు కంటే కూడా పరిగెత్తుకుని చాలా ఆతృతగా ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన ఎవరండి? ఎవరో కాదు, యేసుకు అతిగా ప్రేమించినటువంటి శిష్యుడు ఏంటంటే ఈ యొక్క పుస్తకం లేకపోతే ఈ యొక్క గ్రంథం రాసినటువంటి వ్యక్తి యోహాను. ఆయన వచ్చాడు, చూశాడు. ఆయన ఏమంటాడు? వంగి నారబట్టలు పడేటట్టు చూసాను, కానీ దాంట్లో ప్రవేశించలేదు. ఈ కుడ్ ఓన్లీ సీ ద క్లోత్స్, ద లినెన్ క్లోత్స్. నారబట్టలు మాత్రమే తను చూశాడు, ఇంకెవ్వరిని చూడలేదు. అక్కడ ఇంకేమీ గమనించలేదు. తను ఎవరు లేరులే అని ఏం చేశాడు? వెనక్కి వచ్చేసాడు. అలా తొంగి చూశాడు సమాధిలోనికి. అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఇంకొక ఆయన వెళ్తున్నాడు. ఎవరైనా? పేతురు. అంతటా సీమోను పేతురు అతన్ని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించాడు. ఈయన కూడా సమాధి దగ్గరికి వచ్చాడు. సమాధిలో నెక్స్ట్ స్టెప్, ఫర్దర్గా ఇంకొక స్టెప్ తీసుకున్నాడు. ఈయన ఏంటి? సమాధిలోనికి వెళ్ళాడంట. సమాధిలోనికి వెళ్ళిన తర్వాత ఈయనకి కనబడిన ఏంటంటే నారబట్టలు, ఆ తర్వాత ఇంకొక తల రుమాలు, ఆయన తల పెట్టినటువంటి ప్లేస్లో ఒక రుమాలు కూడా పెట్టబడి ఉన్నట గమనించాడు. ఇక్కడ ఈ రెండు విషయాలు ఆయన చూశాడు. చూసి ఆ శిష్యుడు లోపలికి పోయి చూసిను, నమ్మాడు. ఏమి నమ్మాడు? ఆయన తిరిగి లేచాడు అని అంతమంది మాత్రం నమ్మాడు. ఆయన నమ్మి ఆయన మృతుల నుండి లేచుట అగత్యమైన లేఖనం వారు గ్రహింపరైరి. కానీ ఇక్కడ విషయము ఏమిటంటే, అక్కడ సమాధిలో యేసు యొక్క దేహము లేదు అనే విషయం గమనించారు. అయితే ప్రవచనటువంటి వాక్యాలు, ప్రవచన గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు కూడా వీరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? నేను తిరిగి లేస్తాను, నేను చనిపోయిన తర్వాత సమాధి చేయబడి 3వ దినాన తిరిగి తప్పకుండా లేస్తాను అనేటువంటి మాటలు మాత్రం వీళ్ళు గ్రహింపులోకి రావట్లేదు. వీళ్ళు ఎందుకు గ్రహించలేకున్నారంటే, మానవ నైజం జరిగినది ఒక ప్రకృతి సంబంధంగా కాకుండా ఒక విచిత్రమైన రీతిలో ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం జరిగింది కనుక వీళ్ళు ఏం చేశారంటే స్టన్ అయిపోయారు. స్టన్ అయిపోయి ఏం జరుగుతుందిరా బాబు, అసలు ఏమిటి విషయం ఏంటి? మొన్న సమాధిలోకి శివాన్ని పెట్టామే యేసుక్రీస్తు, ఇప్పుడు లేకుండా అయిపోయింది, ఏమైపోయి ఉంటుంది, ఎవరెత్తుకుపోయి ఉంటారు అనేది వీరు ఒక సందిగ్ధంలో పడిపోయి వీరు ఏం చేశారు అంటే శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అయిపోయింది, క్లోజ్. యేసుక్రీస్తు వారితో వీరికి ఉన్నటువంటి సహవాసం 3.5 సంవత్సరాలు కదా. ఈ శిష్యులకు 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో యేసుక్రీస్తు వారితో వారు జీవించారు. ఆయనతో నడిచారు, ఆయనతో కలిసి సహవాసం చేశారు, భోజనం చేశారు, ఎవరు తిట్టించుకున్నారు. మరి యేసుక్రీస్తు వారు చేసే ప్రతి ఆ అద్భుత కార్యాన్ని, మరి అనేక మందిని మరణంలోంచి లేపిన కార్యాలని, మరి కుంటివారిని, గురుటివారిని, కుష్ఠరోగుల్ని అందరూ స్వస్థపరిచిన కార్యాలని, అనేక అద్భుత కార్యాలు వారు చూశారు. అయినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాటను వీరు జ్ఞాపకానికి తెచ్చుకోలేకపోతున్నారు. విషయము సంఘము, మరి వ్యక్తులు, క్రైస్తవుల విశ్వాసము ఎలా ఉంటుందంటే, దేవుడు
నిశ్చయముగా నేను స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేస్తే అవునా? నిజమా? ఇది సాధ్యమా? డాక్టర్ గారు చెప్పారే ఈ యొక్క జబ్బు అసలు తగ్గదని, డాక్టర్ గారు చెప్పారే ఇది ఇంతే, నువ్వు ఇలా బ్రతికి జీవితాంతం కూడా ఇలా ఉండాల్సిందే, నువ్వు ఇలాగే చావాల్సిందే. ఎట్లా అయ్యా? నిజమా ఇది? దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇక్కడ ఇక శిష్యులు యేసుక్రీస్తు వారితో కలిసి జీవించిన కాలం అంతా కూడా వాళ్ళు ఏమైపోయారండి? బూడిదలో పూసిన పన్నీరు అయిపోయింది వాళ్ళ జీవితం. వాళ్ళు చాలా అయోమయ స్థితిలో ఉన్నారు, అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారు ఏమీ చేయాలో అర్థం కాని పరిస్థితిలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ కూడా వీళ్ళు బుర్రలో రావట్లే, ఎక్కడో ఉన్నారు, ట్రాన్స్లో ఉన్నారు వీళ్ళు. అయితే ఏమి చేశారు వీళ్ళు? ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి వారు తమ వారు ఏదో ఒకరు తిరిగి వెళ్ళిపోయారు. సింపుల్గా క్లోజ్ చేశారు మ్యాటర్ని. ఎవరితో చెప్పలేదు. ఇంకా మిగిలిన శిష్యులు ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారిని వెంబడించిన అనేక మంది ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారికి తల్లి ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారికి బంధువర్గం ఉన్నారు కదా, అందరితో ఉన్నప్పటికీ కూడా ఎవ్వరికి కూడా ఈ మెసేజ్ అనేది వాళ్ళు ఫార్వర్డ్ చేయలేదు. మనం ఈ రోజులో ఏం చేస్తామంటే, చిన్న మెసేజ్ మనకు వస్తే వాట్సాప్లో ఏం చేస్తాం? ఊరందరికి పనిచేస్తాం కదా. అది అవసరం లేకపోయినా, అది ఉపయోగం ఉన్న ఉపయోగం లేకపోయినా, అది చివరికి ఏమొస్తుందంటే కుటుంబాలు చిచ్చు పెట్టేస్తుంటుంది, కుటుంబాలు కలతలు రేపుతుంటుంది, సంఘాల మధ్య, సమాజాల మధ్య, మరి దేశాల మధ్య అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు తీసుకొచ్చేటటువంటి విషయాల్ని మనం ఏం చేస్తామంటే జనాలతో షేర్ చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు లేచారు అనే సువార్తను ప్రకటించడానికి మాత్రం మనము చెప్పలేము. యేసుక్రీస్తు వారు నా జీవితంలో అద్భుతాలు చేశాడు అనే కార్యాన్ని చెప్పడానికి మనకు గుర్తురాదు. మీరు ప్రయాణమై వెళ్తారు, ప్రయాణం చేసే ముందు మీరు ప్రార్థన చేసుకుంటారు, దేవా నేను ప్రయాణమై ఊరికి వెళ్తున్నానయ్యా, చాలా 400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, లేకపోతే ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి, ఇక్కడి నుంచి విజయవాడ, లేకపోతే గుంటూరు వెళ్ళాలి, లేకపోతే ఆదిలాబాద్ వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, ప్రయాణం అంతట్లో నాకు తోడుగా ఉండయ్యా. ప్రార్థన చేసుకుంటాం, బయలుదేరుతాం. బస్సు ఎక్కిన తర్వాత, ఇలా ట్రైన్ ఎక్కిన తర్వాత, ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటాం. భయం, ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్ అయితే లేచిపోతాం మేము, పైకి భయం. వెళ్ళిన తర్వాత దిగిన వెంటనే ఎవరు కనపడతారు? ఇక్కడగా అమ్మో, అక్కో, అన్నో, నాన్నో, లేదా భార్యనో, భర్త కనపడగానే గట్టిగా కౌలించుకోవడం మొదలు పెట్టుకోవడం అయిపోయింది. దేవునితో ప్రార్థన చేసావు ఏంటి? అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నన్ను క్షేమంగా తీసుకుని వెళ్ళయ్యా. దేవుడిని ఏం చేశాడు? నీ ప్రార్థన విన్నాడు, నీకు క్షేమాన్ని అనుగ్రహించాడు, నీ ప్రయాణం అంతట్లో కూడా సుఖాన్ని ఇచ్చాడు. ఎటువంటి అపాయము, ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్షేమంగా, ఆరోగ్యవంతంగా నిన్ను చేస్తే, ద మూమెంట్ యూ రీచ్ ద డెస్టినేషన్ యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ గాడ్. అక్కడ దిగగానే నీ దేవుడు మర్చిపోతున్నావు. ఏమైపోయింది? శిష్యుల పని అయిపోయింది. యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, సిలువేశారు, చంపేశారు, సమాధి చేశారు. ఎవరు ఎత్తిపోయారు? శవం. ఆయన చెప్పింది ఏంటి? నేను 3వ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాట మాత్రం మీరు గుర్తుంచుకోవట్లే. దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానం చేస్తే దానిని గుర్తుంచుకోవాలి. నువ్వు దేవా నువ్వు చేసిన వాగ్దానము, దేవుడు వాగ్దానం చేసి ఆయన మర్చిపోడండి. ఆయన నీతిమంతుడు, అనీతిగా ఎప్పుడు ఆయన ప్రవర్తించడు. ఆయన చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరట్లేదంటే, ఆయన చేసిన వాగ్దానం నీ జీవితంలో నువ్వు మరి అది ఫలించడం నువ్వు గమనించట్లేదు, అది కనబడటం లేదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ వాగ్దానాన్ని చేతపట్టుకోవట్లే, ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆ వాగ్దానాన్ని ముందు పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవా నువ్వు నాకు ఇది ఇస్తానన్నావు, నా జీవితంలో ఇది ఈ కార్యం చేస్తానన్నావు, నువ్వు నా పట్ల చేయి. ప్రతి దినము నువ్వు దేవుని సన్నిధిలో ఆ వాగ్దానాన్ని ముందు పెట్టి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో ఆ కార్యాన్ని చేస్తాడా చేయడం నువ్వు గమనించగలుగుతావు. శిష్యులు 3.5 సంవత్సరాలు ఉన్నారే, ఎన్నో కార్యాలు చేశారే, చూసారే, అయినా కూడా మానవ నైజం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మరి ఉద్దేశం లేకపోతే దేవుని యొక్క ఆశ ఏమిటంటే మానవ నైజాన్ని నువ్వు వదిలిపెట్టాలని. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడు ఆలోచించే రీతిలో, దేవుడు ప్రవర్తించే రీతిలో, ఆయన నడవమన్న రీతిలో నువ్వు నడవాలని. నువ్వు మానవుడు అయ్యింది, నువ్వు మానవుని కానీ జీవిస్తూ మానవ తలంపులు కానీ నీలో ఉంటే, మానవులో ఉన్నటువంటి అవిశ్వాసత, మానవులో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఏమంటుందో కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే
ఎటువంటి కార్యాన్ని నీ జీవితంలో చూడలేవు. కానీ ఇక్కడ మగ్దలేనే మరియా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక విషయాన్ని మనం గమనిస్తాం ఈ యొక్క వాక్యంలో. మగ్దలేనే మరియా అంటున్నాడు. ఇక్కడ మరియా అని పిలుస్తున్నాడు ఒక చోట సింపుల్గా, కానీ సంబోధించవలసి వచ్చినప్పుడు మగ్దలేనే మరియా అంటున్నాడు. ఆ వ్యక్తిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మరియా అంటున్నాడు. ఇక్కడ అయితే మరియా గురించి చెప్తున్నాడు. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడు కూర్చుంటుండట కనబడిను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిసైపుల్స్ అండ్ మరియా? ఏమిటి? వాళ్ళు సమాధిలోనికి చూశారు, ఈమె కూడా సమాధిలోనికి చూసింది. ఏమి కనపడుతుంది వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి? దే కుడ్ సీ నథింగ్. వాళ్ళు ఏమి చూడలేకపోయారు. ఒక వస్త్రం మాత్రం తల బాగా కనబడింది పేతురు గారికి. ముందు వెళ్ళినైతే అది కూడా కనబడలేదు. కానీ మరియా లోపలికి వెళ్ళినప్పుడు ఒక వింతైన దృశ్యం తనకు కనబడుతుంది. అది ఏమిటంటే సమాధిలోనికి వెళ్ళి చూస్తూ ఉంది, లోపలికి వెళ్ళి చూస్తుంది. ఆమె ఏమై ఉంటుంది? షీ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. ఆమె జరిగిన విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలి. ఏమి జరిగింది? నా ప్రియుని లేకపోతే నా యొక్క క్రీస్తుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు, ఏమై ఉంటుంది ఈ దేహానికి అని ఆయన ఆశతో ఆమె చూస్తూ ఉంటున్నప్పుడు ఆమె లోపలికి వెళ్ళింది. లోపలికి వెళితే ఆమెకు ఒక దృశ్యం కనబడుతుంది. అదేమిటంటే కాళ్ళ దగ్గర ఒక దేవదూత, తల దగ్గర ఆ సమాధిని ఉన్నటువంటి స్థలంలో ఒక దేవదూత, 2 దేవతల కూడా ఒకదానికి ఎదురుగా ఒకటి కూర్చొని ఉన్నాయి కనుక దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఉన్నప్పుడు మనం చూస్తాం దేహం ఉంచబడిన స్థలంలో ఒక తల వైపున ఒకడును కాళ్ళ ఒకడు కూర్చున్నట్టు కనబడిన వారు అంటున్నారు, దేవదూతలు అంటున్నారు ఈమెని ఏమంటున్నారు? ఏమని పిలుస్తున్నారు? ఈమెని ఏమని పిలుస్తున్నారు? మరియాని మగ్దలేని మరియా అన్నారా? మరియా అన్నారా? అనలే. ఏమని పిలుస్తున్నారు వీళ్ళు? అమ్మా అని పిలుస్తున్నారు. ఈమె ఉన్న పరిస్థితి ఏమిటి? దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది. నన్ను రక్షించినటువంటి నా దేవుడు, నన్ను రక్షించినటువంటి నా ప్రభువు, పాప కూపములో ఉన్నటువంటి నన్ను లేవనెత్తి సమాజంలో ఒక పేరును, సమాజంలో నాకు ఒక స్థితిని, సంఘములో నాకు ఒక స్థితిని కల్పించినటువంటి ఈయన దేహం ఏమైపోయింది? అయ్యో, ఈయన లేకపోతే నా పరిస్థితి ఏమిటి, ఈయన లేకపోతే నా గతి ఏమిటి అనే బాధ, వేదన తన హృదయంలో ఉంది. ఏమైనా కూడా క్రీస్తు ఏమయ్యాడో, ఆయన శరీరం ఏమైందో, ఆయన ఉనికి ఏమిటో తెలుసుకోవాలని తన ఆశ. క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి ఆశ ఏమిటంటే యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన ఎక్కడున్నాడండి ఇప్పుడు? ఎక్కడ? గట్టిగా చెప్పండి. మన మధ్యలో ఉన్నాడు. అదే సమయంలో మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఇస్ ఓమ్ని ప్రజెంట్ గాడ్ అంటే, ఓమ్ని ప్రజెంట్ అంటే ఒకే సమయంలో విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా ఉండగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. ఓమ్ని ప్రజెంట్, విశ్వవ్యాప్తి. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని కాదు, ప్రతి చోట ఆయన ఉన్నాడు. మరి ముఖ్యంగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. మంచిది. ఈ యొక్క మరియను దేవదూతలు అంటున్నారు, ఒక దేవత అంటుంది, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడుగుగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలువుటండి చూశాను, కానీ ఆమె ఆయన యేసు అని గుర్తుపట్టలే. ఆమె బాధ ఏంటంటే ఆయన శవాన్ని ఎవరు ఎత్తుకుపోయారు. ఈమె కూడా ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఈమె కూడా అర్థం కావట్లే ఏమై ఉంటుంది, ఈమె కూడా గుర్తు చేసుకోవట్లే. కానీ దీనికి ఆశ ఏంటేమిటి? ఈమెకి ఏమైనా కూడా నేను క్రీస్తును కనుగోవాలి, ఆయన బాడీని నేను కనుగోవాలి. ముందు ఉన్నటువంటి శిష్యులు ఎదురక ఆశ ఏమిటి? వాళ్ళు వచ్చారు చూశారు, మరియ మాట విన్నారు, వచ్చారు చూశారు, ఓహో అవునా సమాధిలో మరి శవాన్ని పెట్టామే, ఇప్పుడు కనపట్లేదా, మనకెందుకులే, అమ్మో గొడవ, ఏదన్నా అయితే మన మీదకి వస్తుంది కేసు అని వెళ్ళిపోయి గమ్మని ఇంట్లో కూర్చున్నారు.
అంతే కదండి. ఎక్కడన్నా ఏదైనా మర్డర్ అయింది అనుకుందాం, చాలా రకాలుగా స్పందిస్తుంటారు మనుషులు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో చచ్చిపోయి రోడ్డు మీద పడుతూ గిలగలా కొట్టుకుంటుంటే వీడియోలు తీస్తున్నారు. కొంతమంది తీసుకుని వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయరు కదా, బాధపడుతున్న వాడిని చూడరు, హాస్పిటల్లో జాయిన్ చేయకుండా వీడియోలు తీసి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే అలా చూసి, ఎందుకురా బాబు ఎలా అయిందో, తీర పోలీసులు పట్టుకుంటే మనల్ని అడుగుతారు, నువ్వు చూసావా, ఏమైంది, ఏ వాహనం గుద్దింది, దాని నంబర్ ఏంటి, నువ్వు ఎందుకు ఆపలేదు, ప్రశ్నలు నన్ను అడుగుతారు, నాకెందుకని చెప్పేసి తప్పించుకెళ్తారు. కొంతమంది ఉంటారు మంచి సమరయ్యలు, దగ్గరికి వెళ్తారు, చూస్తారు, వ్యక్తిని పరామర్శించి బ్రతికున్నాడా, చనిపోయాడు, ఏ స్థితిలో ఉన్నాడు, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయటం, కావాల్సిన సహాయం చేయటం చేస్తూ ఉంటుంటారు. దేవుని విశ్వాసంలో, దేవుని నమ్మిక ఇచ్చిన ప్రతి వారు కూడా యూ షుడ్ హ్యావ్ ఎ కన్సర్న్ అబౌట్ యువర్ నైబర్. నీ యొక్క పొరుగు వారిని పట్ల నీవు కన్సర్న్ కలిగి ఉండాలి, ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఎటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి? ఈ యొక్క ప్రస్తుత దినాల్లో నీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, నీ ఒక ధనవంతుడు ధనికరాలు కాకపోవచ్చు, ఎదుటివారు పేదరికంలో ఉంటే నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, ఎదుటివారు కష్టాలుంటే నువ్వు ఆదుకోలేకపోవచ్చు. కానీ దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా ఒక ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే రక్షణ సువార్త. బాబు, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడయ్యా, దేవుని నమ్ముకో, నువ్వు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించు. ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిస్తాడు, నిన్ను సమాజంలో ఒక జ్యోతి వలె నిలవబెడతాడు అనే సమాచారం మనం ప్రకటించడానికి ఏమీ ఖర్చు కాదు. ఖర్చు అవుతుందా? కాదు కదా. కానీ ఎంతమంది ఈ సమాచారాన్ని మనం ప్రజలకు ఇస్తున్నాం, ఎంతమంది మన తోటి వారికి బోధిస్తున్నాం. దూత అంటుంది, అమ్మ నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? అయ్యా, ఎవరో నా ప్రభువును ఎత్తుకొని పోయారయ్యా అని ఆమె ఏడుస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక అద్భుతం కనబడుతుంది. ఆమె ఒక వ్యక్తి కనబడుతున్నారు అక్కడ. ఆ వ్యక్తిని ఆమె గుర్తుపట్టట్లేదు. ఇంకా ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూసాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ఇక్కడ మళ్ళా కూడా యేసు క్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన్ని పిలిచిన వ్యక్తిని అక్కడ దేవదూతలు అమ్మ అని పిలుస్తున్నారు. ఇక్కడ మళ్ళా యేసుక్రీస్తు వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె నడుడుగా ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుతూ నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. చూడండి, క్రైస్తవ జీవితంలో మనకు దేవుని పట్ల ప్రేమ ఉంటుంది, దేవుని పట్ల ఆశ ఉంటుంది, దేవుని ఆచరించాలని, దేవుని మనం అనుసరించాలని, దేవుని ఆరాధించాలని, క్రీస్తులో మనం నడవాలని ఆశ ఉంటుంది. కానీ చాలాసార్లు మరి వాస్తవికతలోనికి మనం వెళ్ళాం. ఏదో వస్తాము, దైనందిన కార్యక్రమంలో మరి మెకానికల్గా, యాంత్రికంగా ఈ కార్యాలన్నీ చేస్తూ ఉంటాము, మనం వెళ్ళిపోతాము. మన లోకంలో మన యొక్క మరి దైనందిన కార్యక్రమంలో మనం మునిగిపోతూ ఉంటాము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడు, ఎటువంటి ఆత్మీయమైన స్థితి నువ్వు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా మనము పెద్దగా పట్టించుకోము. అంటే దానిలో లోతైనటువంటి అవగాహన మనం కలిగి ఉన్నాం. ఈమె అన్ని గమనిస్తుంటుంది. యేసుక్రీస్తు వారిని చూసింది, కానీ ఆమె ఏమనుకుంటుంది, ఇక్కడ తోటమాలి అనుకుంటుంది. ఇక్కడ తోటమాలి. ఈమె ఎందుకు తోటమాలి అని అనుకుంటుంది? ఇక్కడ ఆమె ఉన్నటువంటి స్థితి ఏ విధంగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. చాలా సందిగ్ధమైనటువంటి మనస్తత్వం, సందిగ్ధమైనటువంటి మరి కలవరముతో ఉన్నటువంటి మరి స్థితిలో తను ఉంది. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు హృదయాల్లో కలవరం ఉంటే, మీరు సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉంటే, మీ ముందు జరుగుతున్న విషయాల్ని మీరు గమనించటం, మీ ముందు జరుగుతున్నటువంటి, మీ చుట్టూ జరుగుతున్న విషయాలు మీరు అర్థం చేసుకోవటము మీ మనసుకు కష్టం అవుతుంటుంది. ప్రశాంతంగా మీరు కూర్చొని ఆలోచిస్తే మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి, దేవుని దగ్గర నేను ప్రార్థన చేయాలా వద్దా, ఏ విధంగా చేయాలి, ఈ సమస్యకు దేవుని దగ్గర నాకు ఎటువంటి సమాధానం ఉంటుంది, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా నువ్వు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. హడావిడిగా వచ్చేసి అయ్యో బయట ఏదో జరిగిపోతుంది నీ హృదయం అంత కలవరం ఉందంటే నీకు సమాధానము దొరకదు. అందుకే అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి.
ఈ అంచె దినాల్లో, ఈ దినాల్లో మన హృదయాలు చాలా కలవరంతో ఉన్నాయి. ఎందుకో తెలుసా? చాలా రకాలు ఉన్నాయి. పూర్వకాలం ముందు పొలాల్లో పనులు చేసుకునేవారు. కొంత పొలం ఉండేది, జనాభా తక్కువ ఉండేవారు. పొలం ఉన్నా లేకపోయినా కూలి పని అన్న చేసుకుని ఆ రోజుకి చక్కగా వాళ్ళు కష్టపడి తినేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, బిడ్డలు చదువుకున్నారనో, వాళ్ళు చదివించాలనో, లేకపోతే నగరం వెళ్తే మంచి ఉద్యోగం దొరుకుతుందనో పట్టణాలకంతా వచ్చేస్తున్నారు కదా. ఇక్కడ వచ్చింది మొదలు నీ హృదయం కలవరం. ఎందుకంటే పక్క వాళ్ళు నువ్వు రాగానే నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? కట్టుబట్టలతో వస్తారు కొంతమంది కదా, ఉద్యోగం వెతుకులాడుతూ వస్తారు. అన్నీ వసతులు ఉండవు, గృహం ఉండదు, అద్దీంట్లో ఉంటారు. రాగానే నీకు ఇక్కడ ఏం కనబడుతుంటుంది అంటే, పక్కవాడు మంచి 4 అంతస్తులు కట్టి చూస్తుంటాడు. వాడు పైనుంచి చూస్తూ ఉంటుంటాడు, ఇలా చూస్తుంటాడు కిందికి. నువ్వు ఇలా వెళ్ళిపోతుంటావు. వాడు మనసులో ఏమనుకున్నాడు నీకు అనవసరం. కానీ నువ్వు మాత్రం ఏమనుకుంటావు అంటే, వీడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, నేను ఎప్పుడు కట్టాలి? పక్కన మంచి కారు మీద వెళ్తున్నాను, నేను ఎప్పుడు వెళ్ళాలి? పక్కన మంచి బైక్ మీద నేను ఎప్పుడు వెళ్ళాలి? నేను చెప్పుతూ నడుచుకుంటూ వెళ్తున్నానే, ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నానే, ఆటో ఎక్కడానికి కూడా డబ్బులు లేవే. ఏంది ఈ పరిస్థితి? నీ హృదయంలో ఏమవుతుంది? కలవరం మొదలవుతుంది. ఎందుకు? పరిస్థితులను చూసి. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అడుగు పెట్టింది ఎప్పుడు నగరంలో? నేనే. వాడు ఎప్పటి నుంచి ఉంటున్నాడు? 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. వేర్ ఇస్ ద కంపారిజన్? నీకు అతనికి పొంతన ఏమిటి? లేదు కదా. నీలో సహనం ఉందా? ఓర్పు ఉందా? ఎందుకు వచ్చింది ఇక్కడికి? వాడితో కంపేర్ చేసుకోవటానికి వచ్చావా? కాదే. నీ పొట్ట చేత కొట్టుకుని పొట్ట కూడు కొరకు వచ్చావు. నీ బిడ్డలో మంచి భవిష్యత్తు కొరకు వచ్చావు. నీ ఎయిమ్, నీ యొక్క ఉద్దేశం ఏమిటి? దాన్ని మర్చిపోతున్నావు. పక్కవాడిని చూస్తున్నావు. పక్కవాడిని చూస్తే, లోకంలో ఉండే పరిస్థితులు చూస్తే నీ హృదయంలో కలవరం కాకేమవుతుంది? వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు అంటాడు, నేను నీతో ఉన్నాను, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి నేను ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! మీరు ఇస్తారా? నేను ఇస్తారా? ప్రతి వాడు వచ్చి రోజుకి వచ్చి నా దగ్గర 10,000 అడుగుతున్నాడు అనుకోండి, ఎవరైనా వ్యక్తి, అతి కష్టం మీద ఉంటే బహుశా నేను ఇస్తానే ఒక్కొక్కసారి. అది ఇప్పుడు 1 సంవత్సరం పాటు అడిగితే చచ్చిపోతున్నాను రా బాబు అంటే ఒక 1,000 రూపాయలు, 10,000 ఇచ్చే చోట 1,000 రూపాయలు ఇస్తాను. నేను ఇచ్చాను 1,000 రూపాయలు, ఇంకా పక్కకి వెళ్ళి ఇంకొకరిని అడుగు, అలా అడుగు అని చెప్పేసి 10,000 చేసుకో అని చెప్పేసి ఒక ఉచిత సలహా ఇచ్చి పంపించేస్తాను. దేవుడు అలా అనట్లే, అడుగుడి నిశ్చయముగా మీరు పొందుకుంటారు. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఎవరైనా మనకి ఇటువంటి వాగ్దానం ఇస్తారు ఈ లోకంలో, మన జీవితంలో. అయితే ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. మీరు దేనినైతే అడుగుతారో వాటిని మీరు ఎందుకు అడుగుతున్నారంట? మీ భోగేచ్ఛం, మీ సుఖము, మీరు సుఖంగా ఉండటానికి, ఈ లోకంలో సౌఖ్యవంతంగా ఉండటానికి, లేకపోతే మీ సుఖాన్ని కోరుకుని వాటిని మీ సుఖేచ్ఛలు నెరవేర్చుకోవడానికి అడుగుతున్నారు కనుక మీరు దాన్ని పొందుకోవట్లేదు అంటాడు. దేవుడు ఏమంటాడంటే, నా చిత్తానుసారంగా మీరు అడగండి, మీకు నిజంగా ఏది కావాలో అది అడగండి, నేను ఇస్తాను. అంతేగాని పక్కవాడికి 4 అంతస్తుల మేడ ఉంది నాకు ఇవ్వంటే నథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దేవుడు అది చేయడు. పక్కవాడికి మెర్సిడీస్ కారు ఉంది, నాకు సైకిల్ కూడా లేదంటే ఇట్స్ లాంగ్ వే టు గో. ఇంకా చాలా దూరం ఉంది మెర్సిడీస్ కారు ఎక్కడానికి. చాలా విషయాలు మనం గమనించాలి. ఇక్కడ మరియా, మగ్దలేని మరియను 2 కూడా సంబోధిస్తున్నారు. దేవదూతలు అన్నారు, అమ్మ నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ తోటమాలి అనుకుని సంబోధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు అంటారు, అమ్మ నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుస్తున్నావు? చూసారా, ఆన్సర్ అప్పుడే మరియ దగ్గరికి వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? సింపుల్ అని అడిగేసామనుకో, మీరు రోడ్డు మీద పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఏంట్రా బాబు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది నీకు అంటాం. ఎవరిని వెతుకుతున్నారు అంటామా? అనం కదా. అప్పుడు చెప్పాలి ఆ పిల్లోడు లేకపోతే ఏమంటారా, అబ్బో డాడీ ఇదిగో అంకుల్ మా డాడీ నన్ను తీసుకొచ్చాడు, లేకపోతే మా అమ్మ ఎక్కడ తీసుకొచ్చింది, నాకు కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు వస్తుంది, ఓహో ఈ అబ్బాయి తల్లిదండ్రులు వెతుకుతున్నాడని. అని యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ. ఈ యేసుక్రీస్తు వారికి తెలుసు,
ఆమె ఎందుకు ఏడుస్తుందో 2 ప్రశ్నలు ఆయన వేస్తున్నాడు. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? రెండవది, నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? మరి బాగా తెలుసు తను ఎవరికి కావాలో కదా. డొంక తిరుగుడు సమాధానం ఏం చెప్పలేదు ఆమె, చెప్పలేదు. ఆమె ఏం చెప్తుంది? నా యొక్క ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారయ్యా. చెప్తావా నాకు ఒకవేళ ఎవరు తీసుకెళ్ళిపోయారు? సన్నివేశం నిర్గమకాండం 25వ అధ్యాయము 17-22. ఈ మగ్దలేని మరియ చేరుకున్నటువంటి స్థలము ఏమిటి అంటే దేవుని యొక్క కరుణాపీఠం. దేవుని యొక్క కరుణాపీఠం ఆమె చేరుకుంది. మగ్దలేని మరియ ఎక్కడికి వెళ్ళిందంటే ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఆయన కనపడేటటువంటి, ఆయన మాట్లాడేటువంటి స్థితికి, ఆయన మాట్లాడేటువంటి మరి స్థలానికి ఆమె వెళ్ళింది. ఆమె ఎవరితో మాట్లాడుతుంది? ప్రభువుతో మాట్లాడుతుంది. ఎటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు? ఇప్పుడు మహిమ కలిగినటువంటి, మహిమ శరీరంతో ఆయన ఉన్నటువంటి స్థితిలో ఉన్న యేసుక్రీస్తుతో ఆయన్ను ఏం చేస్తుందండి? ముఖాముఖిగా చూస్తుంది. ఆయనతో మాట్లాడుతుంది. ఒకసారి గమనించండి. నిర్గమకాండము 25వ అధ్యాయము, ఒక్క నిమిషం, 22వ వచనంలో ఒక్క నిమిషం చెప్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక నిబంధన మందసం ఏర్పాటు చేసి, మీరు ఈ యొక్క గుడారంలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి రావాలి. దాంట్లో ఒక మందసం ఉంటుంది. ఆ మందసం పైన ఒక ప్రత్యేకమైనటువంటి మరి అరేంజ్మెంట్ అనేది చేయాలని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, మోషేకి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఈ విధంగా చేయాలి మీరని చెప్తూ ఒక వస్తువును, లేకపోతే ఒక పరిస్థితిని అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇరవై 21 నుంచి చదువుకోండి. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి, శాసనమునుగా మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించిన సమస్తమును మీకు తెలియచెప్పేదను. ఇక్కడ మోషేకి ఆజ్ఞాపించిన రీతిలో ఒక కరుణాపీఠము దేవుడు చేయమని ఆజ్ఞాపించాడు. ఈ కరుణాపీఠం ఏమిటి అంటే మందసము పైన ఉంటుంది ఇది. ఈ మందసం లోపట ఉన్నటువంటి వస్తువులు మరి మన్నా, అలాగే అహరోను కర్ర, లేకపోతే చిగురించినటువంటి కర్ర, చేతి కర్ర, ఇంకొకటి 10 ఆజ్ఞలు మందస్సము లోపట ఉండేవి కదా, పరిశుద్ధ మందస్సములో ఉండేవి. ఈ పైన ఒక ఓపెన్ ప్లేస్ ఉంది. ఇది టేబుల్ అయితే ఈ టేబుల్లో ఇటుప్రక్క ఒక కెరూబు దేవదూత, ఇటుపక్క ఒక దేవదూత. ఈ 2 దేవదూతలు కూడా ఎట్లా అంటే ఇట్లా రెక్కలు చాపుకొని ఒకదాని రెక్కలు ఒకటి కలిసేటట్లుగా ఇటు నుంచి ఇది దేవదూత కలిసి ఉన్నట్టుగా ఒక అరేంజ్మెంట్ చేయమంటాడు దేవుడు. చెయ్యమని చెప్పిన తర్వాత ఈ దేవదూతలు ఎక్కడ చూస్తూ ఉండాలి? అవి మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని చూస్తూ ఉండాలి. ఎక్కడ చూడాలని? ఈ దేవదూతలు ఎక్కడ చూడాలి? మధ్యలో ఉన్న స్థలాన్ని చూడాలి. దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడటానికి వస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రసన్నత, ఆయన సన్నిధి ఎక్కడ వచ్చేదంట? ఈ కెరూబుల మధ్య ఉన్నటువంటి ఈ స్థలంలోనికి వచ్చినప్పుడు దేవుడు తను చేయవలసినటువంటి, తను ఏదైతే ఉద్దేశించున్నాడో ఇశ్రాయేలీయులు చేయవలసిన మరి పని ఏమిటో, వారు ఏ విధంగా జీవించాలో ఆ విషయాలన్నీ కూడా ఆయన అక్కడ వారికి
బోధ చేస్తూ ఇశ్రాయేలీయుల యొక్క పాపానికి పరిహారంగా ఆయన చేయవలసిందంతా కూడా అక్కడ చేస్తూ ఉండేవాడు. ఆయన సన్నిధి అక్కడ ఉండేది. సింపుల్గా చెప్పాలంటే ఈ కెరూబుల మధ్య ఈ కరుణాపీఠం దగ్గర దేవుని యొక్క సన్నిధి ఉండేది. మీరు గమనిస్తున్నారా? మీరు ఇప్పుడు ఆలోచిస్తారా? ఆ రోజున మగ్దలైన మరియ కానీ, పేతురు, యోహానులు కానీ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు, సమాధులను చూసినప్పుడు ఇది కరుణాపీఠం దగ్గరికి మేము వెళ్ళాము అనేది వాళ్ళు గమనించలేదేమో. కానీ నీకు నాకు వాక్యాన్ని ఎరిగిన మనకు ఈ సందర్భం ఏమిటో మనకు అర్థమవుతుంది కదా. కరుణాపీఠం దగ్గరికి ఎవరు వెళ్ళారండి ఇప్పుడు? మరియా. ఏ మరియా వెళ్ళింది? మగ్దలేన మరియా. మగ్దలేన అని అర్థం చెప్పాను కదా, పాపపు స్త్రీ. ఈ పాత నిబంధన గ్రంథంలో కరుణాపీఠం దగ్గరికి, అతిథి పరిస్థితుల్లో నుండి లేకపోతే ఈ మందసం దగ్గరికి వెళ్ళడానికి అర్హత ఎవరికి ఉండేదో తెలుసా మీకు? ఒక్క ప్రధాన యాజకుడికి మాత్రమే ఉండేది. ఆ యాజకుడు కూడా తనను తాను ఈ యొక్క గుడారం వెలుపల శుద్ధి చేసుకొని, తనను పరిశుద్ధపరచుకొని, తాను ఏమి చేసేవాడంటే ఈ యొక్క గుడారంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. ప్రవేశిస్తున్నప్పుడు మీకు అందరికీ తెలిసే విషయాలు. తనకు ఒక అంగీకి ఏముండాలండి? చుట్టూ కూడా అంగీ చుట్టూ కింద అంచులకి ఏముండాలంట? బెల్స్ ఉండాలంట, గంటలు. అలాగే తన నడుముకి ఒక తాడు ఉండాలి. ఈ తాడు అనేది బయట వరకు ఉండాలి కదా. ఈయన ఈ యొక్క ధూపాన్ని లేకపోతే బలియాగం చేయడానికి ఇవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తూ, దేవునితో విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఒకవేళ తనలో పాపం ఉన్నట్లయితే దేవుడు అక్కడ అతన్ని సంహరిస్తాడు. కొంతసేపు చూసిన తర్వాత ఈ యాజకుడు, ప్రధాన యాజకుడు కనుక బయటికి రాకపోతే 1 గంట 2 గంటలు లేకపోతే రోజు 2 రోజులు, అప్పుడు ఏం చేస్తారు? బయట ఉన్న వాళ్ళు తాడు పట్టుకుని బయటికి లాగేస్తారు. అంటే తను చనిపోయాడు, వేరే వాళ్ళు వీళ్ళు ఆ శవాన్ని కూడా తీసుకురావడానికి అవకాశం లేదు కనుక బయటికి లాగేస్తారు. ఆ గంటలు మ్రోగుతున్నంతసేపు కూడా తన బ్రతికున్నాడు అనేది లెక్క. ఇటువంటి పవిత్రమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించడానికి ఎవరికి కూడా అర్హత ఉండేదిగా. అది కూడా ఈ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళడానికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. లేదు, దేవుడు ఆజ్ఞాపిస్తే వెళ్ళాలి. 2 సందర్భాల్లో తప్ప వెళ్ళడానికి లేదు. కానీ దేవుడు నీ కొరకు, నా కొరకు కూడా ఈ అరేంజ్మెంట్ అంతా కూడా ఆయన శిలువలో మరణించిన రోజే ఆయన ఏం చేశాడండి? దేవాలయపు తెర, ఏదైతే ఈ యొక్క పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, దేవాలయం తెర ఉందో వీటిని ఆయన ఏమైపోయిందండి? పైనుంచి కిందికి 2గా చిరిగిపోయింది. అది పరిశుద్ధ స్థలంలోనికి ప్రతి వ్యక్తి కూడా ధైర్యంగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఆయన ప్రసన్నత చూడటానికి, ఆయన యొక్క అధికారాన్ని చూసి చూడటానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రతి వారికి కూడా దేవుడు అవకాశాన్ని, అర్హతను దేవుడిచ్చాడు. మగ్దలేన మరియ పాపపు స్త్రీ, ఈమెకు ఉన్నటువంటి ధన్యత ఏమిటంటే ఈ యొక్క కరుణాపీఠము ఒక ప్రక్క ఒక కెరూబు, ప్రక్క ఒక కెరూబు సమాధిలో కూర్చున్నారండి. ఈ కరుణాపీఠం యొక్క సన్నివేశాన్ని చూడగలిగిన ధన్యత ఈ మరియకు దక్కింది. ఎవరి మరియ? మగ్దలేనే మరియ. ఎవరికి దక్కిందండి? పాపి అయినటువంటి, పాపములో జీవించినటువంటి ఈ వ్యక్తికి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ధన్యత తగ్గింది. ఇక్కడ ఏం కనపడుతుంది ఈమెకి అంటే, అటు ఇటు దేవతలు కనబడుతున్నాయి, కానీ ఈమెకు బహుశా ఆ మధ్యలో రక్తపు మరకలు కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి దేహాన్ని వారు బట్టలతో చుట్టి పెట్టేశారు కదా. పెట్టిన తర్వాత ఇంకా శరీరంలో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి ఏదన్నా రక్తం వచ్చి అక్కడ పడి ఉండొచ్చు, చెప్పలేము. రక్త ప్రోక్షణ, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము అక్కడ కనబడుతుంది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఆమె చూడగలిగింది. బయటికి రాగానే ఆమెకు ప్రత్యక్షమవుతుంది. ఎవరంటే యేసుక్రీస్తు వారు మహిమ స్వరూపముగా లేవనెత్తబడినటువంటి, తిరిగి లేచినటువంటి, 3వ దినాన సజీవుడిగా లేచినటువంటి యేసుక్రీస్తు వారు ఈమెకి కనబడుతున్నప్పుడు ఈమె అంటుంది, అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారయ్యా, నాకు చెప్తావా? ఒక్కసారి చెప్పు, నీకు తెలిస్తే. ఆమె యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. ఇక్కడ
కూడా దేవుని యొక్క పిలుపులో ఆ యొక్క పిలుపులో ఉన్నటువంటి ఆ యొక్క మధురత్వాన్ని, అర్థాన్ని, లేకపోతే ఒక పాపిని దేవుడు ఏ విధంగా పిలుస్తాడు, ఏ విధంగా చూస్తాడు, ఏ విధంగా ఆయన సంబోధిస్తాడు, ఏ విధంగా ఆయన పరిగణిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు ఈ పైన చెప్పబడిన వీళ్ళందరూ కూడా మగ్దలేని మరియ ప్రతిసారి కూడా మరియ గురించి చెప్తున్నప్పుడు మగ్దలేని మరియ. చూడండి, ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు. ఆ ఊరిలో వీడు దొంగోడరా అంటారు కదా, అందరికి తెలుసు. వాడుకున్నాడు బలహీనత, దొంగతనం చేయటం. పట్టుకుంటారు, కొడతారు, మరి వదిలేస్తారు. 2 రోజులు బాగానే ఉంటాడు, మళ్ళీ 3 రోజులు మనం దొంగతనం చేస్తాడు. కానీ ఈ వ్యక్తి దొంగతనం మానేసిన తర్వాత మంచివాడు అయిపోయి చాలా మంచి జెంటిల్మెన్గా జీవిస్తుంటున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, అరే దొంగడా ఇటు రారంట. పాపం వాడు మంచివాడు అయిపోయాడు, దొంగతనం వదిలిపెట్టేశాడు. ఒక మంచిగా, ఒక జెంటిల్మెన్గా సమాజంలో ఒక మర్యాద కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉంటే అంతకుముందు చూసినటువంటి వ్యక్తులు అతనిలో మార్పును గమనించి కూడా గమనించనట్టు, లేకపోతే వెటకారం చేస్తున్నట్టు మాట్లాడే వ్యక్తులు ఏమంటారంటే, అరే దొంగడా ఇటు రారా, ఎక్కడికి వెళ్తున్నావు, నా పేరు ఉంటుంది, బాబు రమేష్, సురేష్, ఏదో పేరు ఉంటుంది, జార్జ్, జాకబ్, ఏదో ఉంటుంది పేరు, బాబు రమేష్ ఇట్రా. ఏం పోయింది నీ పని? వాడిని దొంగోడా అని పిలాల్సిన అవసరమే వచ్చింది నీకు? మానవ బుద్ధి, నీ నైసు, నీ తోటి వారిని ప్రేమించడం, నీ తోటి వారిని ఏ విధంగా సంబోధించాలో, వారి జీవితాన్ని బట్టి వారు మార్పు చెందిన జీవితంలో వారిని ఏ విధంగా గౌరవించాలి, వారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా నేటి సమాజంలో చాలామంది ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా ఇటువంటి సన్నివేశాలు ఎదురవుతుంటాయి. మన పూర్వపు స్థితిని బట్టి మనల్ని సంబోధించినప్పుడు మనకు బాధ అవుతుందా లేదా? మరి అని అంటున్నారు, మగ్దలేని మరియా ఎంతకాలం యేసుక్రీస్తు వారు అంటారు, దేవదూతలు అంటున్నారు, అమ్మా పిలుపు చూసారా, అమ్మ చక్కనైనటువంటి, మధురమైనటువంటి, తీయనైనటువంటి ఈ యొక్క పిలుపు. యేసుక్రీస్తు వారు నేను అదే పిలుపుతో పిలుస్తుంటాడు, లేకపోతే నీ పేరు పెట్టి పిలుస్తాడు, నీ సొంత పేరు పెట్టి పిలుస్తాడు. అంతేగాని వ్యంగ్యమైనటువంటి నామకరణాలతో దేవుడు నేను సంబోధించడు. మరియాకు దక్కినటువంటి ధన్యత ఆ ఇద్దరు శిష్యులకు కూడా దక్కలేదండి. ఏమిటి? కరుణాపీఠం యొక్క ప్రత్యక్షతను తను చూడగలిగింది. ఎప్పుడో పాతాళ నిబంధన కాలంలో చెప్పబడినటువంటి ఆ సాదృశ్యము యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన మరణించి తిరిగి లేచినటువంటి ఆ సమాధిలో ఖాళీ సమాధిని చూసినప్పుడు అడ్డు గోడలు అనేవి కూలిపోయినాయి, అడ్డు తెర అనేది చిరిగిపోయింది. ఒక పాపి నేరుగా దేవుని సన్నిధిని కలిసి దేవుని సన్నిధిలో అయ్యా అని పిలవడానికి, నా దేవా, నా ప్రభువా అని సంబోధించడానికి అవకాశం ఏర్పడింది. మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉన్నాము, అటువంటి ధన్యత మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు అవసరం అది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి నువ్వు మార్చబడిన తర్వాత దేవుడు మార్చబడిన స్థితిలో నువ్వు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. తిరిగి వెనక్కి వెళ్ళొద్దు. మరియ వెళ్ళలేదు వెనక్కి. నా ప్రభువు నేను నమ్ముకున్నానయ్యా, ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయి తెలియదు, ఆయన నాకు కావాలి. నీ ప్రభువు నువ్వు వెదకాలి. ఆయన దొరుకు కాలమందు ఆయన నీకు సమీపముగా ఉండగా నీవు ఆయనని వెదకండి అంటున్నాడు. ఆయన దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకండి. నీ దగ్గరే ఉన్నాడు ఆయన, నీ చెంతనే ఉన్నాడు, నీ వెనకనే ఉన్నాడు, నీ ముందు నిన్ను ఆవరించున్నాడు. జస్ట్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ కాల్ అపాన్ హిస్ నేమ్. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన నామూలు, ఆయన పేరు పెట్టి నువ్వు పిలువు. నా దేవా, నా ప్రభువా, నాతో మాట్లాడు, నా దగ్గరికి రా, నా పరిస్థితి చూడు, నువ్వు నాకు కావాలి. నేను ఒంటరి దానిని, ఒంటరి వాడను, ఇంకెవరులే నాకు ఈ రోజుల్లో, ఈ దినాల్లో, ఈ కాలంలో, ఈ పరిస్థితిలో నువ్వే నాకు సహాయం అన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ పేరు ఏమిటో, నీవు ఉన్నటువంటి స్థితి ఏమిటో అన్నీ ఆయనకి తెలుసు. దేవుని ప్రియమైన సంగమా, మీరు ఏ స్థితిలో ఉన్నారు దేవునికి తెలుసు.
మీరు దేవుని హత్తుకున్నప్పుడు, మీరు దేవుని కోరుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మీ అవసరతలు మీరు అడిగినప్పుడు ఆయన తప్పకుండా మీ అవసరతలు తీరుస్తాడు. దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రతి విధమైన సమస్య నుండి, ప్రతి విధమైన బాధ నుండి, ప్రతి విధమైన ఇబ్బందుల నుండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వెదర్ ఇట్స్ ఫైనాన్షియల్ ఆర్ ఫిజికల్ ఆర్ హెల్త్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనప్పటికీ కూడా మరి వ్యక్తిగత ఆరోగ్య, మరి ఆర్థికమైనటువంటి, మరి ఏ సంబంధమైన ఏ విషయాలు, ఏ పరిస్థితులు, ఎటువంటి సమస్యలు అయినప్పుడు కూడా దేవుడు తప్పకుండా వాటన్నిటి నుండి మీకు విడుదల అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క ప్రసన్నతను మీకు ధైర్యజేస్తాడు. ఆయనతో నేరుగా మాట్లాడటానికి, ఆయన నేరుతో సంపాదించడానికి, ఆయనతో నేరుగా సంభాషించడానికి, నేరుగా ఆయనతో ప్రార్థించడానికి మన మధ్య ఎటువంటి కూడా అడ్డుగోడలు లేవు. ఇట్స్ ఎ డైరెక్ట్ లింక్. ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మీకు సమాధానం ఇస్తాడు. కాబట్టి దేవుని ప్రియమైన సంగమా, దేవుని సన్నిధిలో ప్రార్థించటం అనేది, ఎదురు చూడటం అనేది, ఆయన హత్తుకుని జీవించాలి అనే ఆశ కలిగి ఉండటం అనేది మీరు మర్చిపోవద్దు, విడిచిపెట్టద్దు. దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రతి అవసరాలు తీరుస్తాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మీ అందరి అవసరాలు తీరుస్తాడు. సంఘం యొక్క అవసరం, ప్రతి వారి అవసరం, నీ అవసరం, నా అవసరం, ప్రతి వారి యొక్క అవసరం తీరుస్తాడు. ఆ రోజు మరియా అని దేవుడు పిలుస్తున్నాడు. అమ్మ మరియా. లోకం అంటుంది, మగ్దలేని మరియా అంటుంది, లోకాన్ని నువ్వు చూడొద్దు. లోకం నిన్ను ఏ విధంగా పిలిచినప్పటికీ, లోకం నిన్ను ఏ విధంగా మరి ట్రీట్ చేస్తున్నప్పటికీ నువ్వు దాన్ని గమనించద్దు. కానీ నీ దేవుని పట్ల, నీ దేవునికి, నీ ప్రభువుకు ఉన్నటువంటి సంబంధం మాత్రం అది పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంబంధము మీ ఇద్దరి మధ్యలో ఒకరినొకరు మాట్లాడుకొని సంభాషించుకునేటంతగా ఉన్నప్పుడు నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనందరికీ కూడా అటువంటి మంచి సంబంధాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో నేరుగా మనం మాట్లాడగలిగి, నేరుగా దేవుని దగ్గర నుంచి మన అవసరం తీర్చుకునేటువంటి ధన్యత దేవుడు మనకందరికీ ఇవ్వాలని మరి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మరి హెచ్చరింపబడుతున్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మరి ముఖ్యంగా మీ సంఘం అలాగే పాస్టర్ గారిని బట్టి కూడా నేను మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా సంఘం గురించి కూడా ప్రార్థించండి. మీ యొక్క సంఘం నాకు పాస్టర్ గారు పరిచయం అయినప్పటి నుంచి కూడా నేను మీ సంఘం గురించి మరి ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరి యొక్క పరిచర్య